అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్. ఇప్పుడు మనం డిఎస్సికి సంబంధించి సైకాలజీ సబ్జెక్ట్‌లో ప్రాక్టీస్ టెస్ట్ చూస్తున్నామండి. ఆల్రెడీ మన ఛానల్‌లో ప్రాక్టీస్ టెస్ట్‌లు అప్లోడ్ చేయడం జరిగింది సైకాలజీకి సంబంధించి. ఎవరైనా ఇంకా వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. అలాగే వీడియోని పూర్తిగా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయడం జరుగుతుంది అనంటే, మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉంటారు. మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చిందో ఒక ఐడియా రావడం కోసం ఈ ప్రాక్టీస్ టెస్ట్‌లు వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇవి మీరు చేయడం ద్వారా మీ ప్రిపరేషను ఎంతవరకు వచ్చింది, ఇంకా ఏ ఏ టాపిక్స్‌లో వెనకబడి ఉన్నారన్నది మీకు ఒక అవగాహన రావడానికి ఛాన్స్ ఉంటుంది. దయచేసి అందరూ వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు క్వెషన్‌లోనికి వెళ్ళిపోదాం. క్వెషన్ నంబర్ 1 ఎన్‌ఈపీ 2020 ప్రకారం విద్యా స్థాయి ఆప్షన్స్ 10+2+3, 5+3+4+3, 5+3+3+4, 5+4+4+3. Correct answer option 3, 5+3+3+4. క్వశ్చన్ నెంబర్ 2 భారతదేశంలో ఎన్ఈపి 2020 రూపొందించడానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన కస్తూరి రంగరాజన్ గతంలో ఏ సంస్థకు చైర్మన్గా పనిచేశారు? ఆప్షన్స్ ఐఆర్ఐ ఎస్సిటి, ఐసిఆర్ఐ ఎస్సిటి, ఐసిఆర్ఐ ఎస్ఏటి, ఐఎస్ఆర్ఓ ఇస్రో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఇస్రో. క్వశ్చన్ నెంబర్ 3 ఎన్ఈపి 2020 అధ్యక్షుడిగా పనిచేసిన కస్తూరి రంగన్కు కమిటీ తన రిపోర్టును సమర్పించిన తేదీ? ఆప్షన్స్ 31 మే 2017, 31 మే 2018, 31 మే 2019, 29 జూలై 2020. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 31 మే 2019. క్వశ్చన్ నెంబర్ 4 ఎన్ఈపి 2020 ప్రకారం మొత్తం ఎన్ని సంవత్సరాలు విద్యా వయస్సు? ఆప్షన్స్ 15 సంవత్సరాల విద్య 6 నుంచి 14 సంవత్సరాలు, 8 సంవత్సరాల విద్య 3 నుంచి 18 సంవత్సరాలు, 15 సంవత్సరాల విద్య 3 నుంచి 18 సంవత్సరాలు, 12 సంవత్సరాల విద్య 3 నుంచి 18 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 15 సంవత్సరాల విద్య 3 నుంచి 18 సంవత్సరములు. క్వశ్చన్ నెంబర్ 5 ఎన్ఈపి 2020లో 5+3+3+4 విద్యా విధానంలో మొదటి 3 సంవత్సరాల విద్యను ఈ పేరుతో పిలవరు? ఆప్షన్స్ ప్రిపరేటరీ దశ, సన్నాహక దశ, సిద్ధపాటు దశ, పునాది దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పునాది దశ. క్వశ్చన్ నెంబర్ 6 6, 7, 8 తరగతులను ఎన్ఈపిలో భాగంగా ఏ దశలో చేర్చారు? ఆప్షన్స్ మాధ్యమిక దశ, సెకండరీ స్టేజ్, మధ్య దశ, పునాది దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మధ్య దశ.
క్వశ్చన్ నెంబర్ 7. ఎన్ఈపి 2020 ప్రకారం మధ్య దశ చదివే పిల్లల వయస్సు. ఆప్షన్స్ 14-18 సంవత్సరాలు, 6-14 సంవత్సరాలు, 11-14 సంవత్సరాలు, 9-11 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ 11-14 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 8. ఎన్ఈపి 2020లో భాగంగా ఉన్న విభాగాలు, చాప్టర్ల సంఖ్య. ఆప్షన్స్ 8, 16, 4, 27, 12, 13, 8, 15. కరెక్ట్ ఆన్సర్ 4 విభాగాలు, 27 చాప్టర్లు. క్వశ్చన్ నెంబర్ 9. ఈ విధానం ప్రకారం పిల్లలందరికీ నాణ్యమైన పూర్వ బాల్య సంరక్షణ విద్యను అందించి ఎప్పటిలోగా వారందరినీ 1వ తరగతిలో చేరేటట్లు లక్ష్యంగా ఈ సంవత్సరాన్ని పెట్టుకున్నారు. ఆప్షన్స్ 2025, 2030, 2026, 2029. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 2030. క్వశ్చన్ నెంబర్ 10. ఈసీసీఈని విస్తరించండి. ఈసీసీఈని విస్తరించండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ ఈసీసీఈ. ఈ విధానం ప్రకారం ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ప్రాంతాలలో ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి. ఆప్షన్స్ 2:60, 2:80, 1:35, 1:25. కరెక్ట్ ఆన్సర్ 1:25. క్వశ్చన్ నెంబర్ 12. దీక్ష అనే సంతకంలో డి దేనిని సూచిస్తుంది? దీక్షలో డి స్టాండ్స్ ఫర్ ఆప్షన్స్ డౌన్, డేర్, డిజిటల్, డెస్క్టాప్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 డిజిటల్. క్వశ్చన్ నెంబర్ 13. ఫిట్ ఇండియా కార్యక్రమం దేనికి ఉద్దేశించింది? ఆప్షన్స్ పరిశోధనకు, హాజరుకు, శారీరక దృఢత్వం, కంప్యూటర్ అక్షరాస్యత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శారీరక దృఢత్వం. క్వశ్చన్ నెంబర్ 14. ఎన్ఈపి 2020కి సంబంధించి హయ్యర్ సెకండరీగా ఈ తరగతులను పిలుస్తారు. ఆప్షన్స్ 6-8, 9-12, 11, 12, 6-12. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 11, 12. క్వశ్చన్ నెంబర్ 15. ఎన్ఈపి 2020లో గల 4 విభాగాలలో మొదటి భాగం దేనిని సూచిస్తుంది? ఆప్షన్స్ వృత్తి విద్య, వయోజన విద్య, ఉపాధ్యాయ విద్య, పాఠశాల విద్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పాఠశాల విద్య. క్వశ్చన్ నెంబర్ 16. నేషనల్ మిషన్ ఆన్ ఫండమెంటల్ లిటరసీ న్యూమరసీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఆప్షన్స్ వృత్తి విద్య, వయోజన విద్య, అక్షర జ్ఞానం, సంఖ్యా జ్ఞానం, క్రీడలలో నైపుణ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3
అక్షర జ్ఞానం, సంఖ్యా జ్ఞానం. క్వశ్చన్ నెంబర్ 17. జాతీయ పుస్తక అభివృద్ధి విధానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఆప్షన్స్: పుస్తకాల ముద్రణ, తయారీ ప్రభుత్వమే చేపట్టాలి, పుస్తకాలను బహుళ మాధ్యమాలలో ప్రచురించాలి, పుస్తకాలను వికేంద్రీకృత పద్ధతిలో ఎక్కువ మంది రచించాలి, విద్యార్థులకు చదివే అలవాటును పెంపొందించేందుకు పెద్ద మొత్తంలో లైబ్రరీలను ఏర్పాటు చేయాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. విద్యార్థులకు చదివే అలవాటును పెంపొందించేందుకు పెద్ద మొత్తంలో లైబ్రరీలను ఏర్పాటు చేయాలి. క్వశ్చన్ నెంబర్ 18. ఈ విధానంలో భాగంగా పాఠశాలలోని విద్యార్థులకు ఎంత శాతం రోగనిరోధక టీకాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? ఆప్షన్స్: 50%, 7%, 33%, 100%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 100%. క్వశ్చన్ నెంబర్ 19. ప్రీ స్కూల్ మొదలుకొని మాధ్యమిక స్థాయి వరకు స్థూల నమోదు నిష్పత్తి 2030లోగా ఎంత లక్ష్యాన్ని పెట్టుకొని సాధించాలని ఈ విధానం తెలియపరుస్తుంది? ఆప్షన్స్: 50%, 7%, 33%, 100%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 100%. క్వశ్చన్ నెంబర్ 20. డ్రాపౌట్ రేటు అధికంగా ఉన్న ప్రాంతాలలో స్థానిక భాషపై పట్టున్న ఉపాధ్యాయులను నియమించడం, వారి అవసరాలకు తగ్గట్టుగా పాఠ్య ప్రణాళికలు మార్చడం లాంటి సూచనలు చేయుటకు ఏర్పాటు కాబోయే వ్యవస్థ. ఆప్షన్స్: కరికులం ఫ్రేమ్వర్క్, కరికులం అట్ యువర్ డోర్ స్టెప్, సిస్టమ్ ఆఫ్ ఇన్సెంటివ్, సిస్టమ్ ఆఫ్ ఇన్నోవేటివ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, సిస్టమ్ ఆఫ్ ఇన్సెంటివ్. ఈ విద్యా విధానం గరిష్టంగా ఏ తరగతి వరకు బోధనా భాషను మాతృభాషలోనే బోధించాలని తెలిపింది? ఆప్షన్స్: 6వ తరగతి, 7వ తరగతి, 3వ తరగతి, 8వ తరగతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 8వ తరగతి. క్వశ్చన్ నెంబర్ 22. పిల్లలు 2 నుండి 8 సంవత్సరాల మధ్య కాలంలో చాలా వేగంగా భాషలు నేర్చుకుంటారని, కాబట్టి ఈ తరగతి నుండే పిల్లలకు బహుభాషలను చదవడం, రాయడం లాంటి నైపుణ్యాలను పెంపొందించాలని ఈ విధానం తెలియపరిచింది. ఆప్షన్స్: 6వ తరగతి, 7వ తరగతి, 3వ తరగతి, 8వ తరగతి. కరెక్ట్ ఆన్సర్ 3వ తరగతి. క్వశ్చన్ నెంబర్ 23. పిల్లల్లో భారతదేశ భాషలు, వాటి సాహిత్యం, వ్యాకరణం, రచనలు తెలియచెప్పుటకు ఏర్పాటు చేసిన వినోదాత్మక కార్యక్రమం. ఆప్షన్స్: ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్, ది లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సైన్ లాంగ్వేజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ది లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా. క్వశ్చన్ నెంబర్ 24. కృత్రిమ మేధస్సు అని దీనికి పేరు? ఆప్షన్స్: ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్, ది లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సైన్ లాంగ్వేజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. క్వశ్చన్ నెంబర్ 25. 6 నుండి 8 తరగతుల వారికి భారతదేశ భాషలపై అవగాహన కల్పించుటకు ఏర్పాటు చేసిన కార్యక్రమం.
ఆప్షన్స్: ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్, ది లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సైన్ లాంగ్వేజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ది లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా. క్వశ్చన్ నెంబర్ 26. కంప్యూటర్ అర్థం చేసుకునే ద్వి అంకాత్మక నిర్దేశ భాషను ఏమంటారు? ఆప్షన్స్: డీకోడింగ్, ఎన్కోడింగ్, సాఫ్ట్వేర్, కోడింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, కోడింగ్. క్వశ్చన్ నెంబర్ 27. పాఠశాల విద్యకు జాతీయ పాఠ్య ప్రణాళికను తయారు చేసే సంస్థ. ఆప్షన్స్: ఎస్సిఈఆర్టీ, ఎన్సిఈఆర్టీ, ఎన్సిటిఈ, ఎన్యుఈపిఏ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఎన్సిఈఆర్టీ. క్వశ్చన్ నెంబర్ 28. ఈ విధానం ప్రగతి పత్రం ఎలా ఉండాలని సూచించినది? ఆప్షన్స్: ఈ విధానం ప్రగతి పత్రం ఎలా ఉండాలని సూచించినది బహుళార్థక నివేదికల, సహపాఠ్య కార్యక్రమాల నివేదిక, ప్రజ్ఞను ఖచ్చితంగా కొలిచేదిగా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, సహపాఠ్య కార్యక్రమాల నివేదిక. క్వశ్చన్ నెంబర్ 29. పిఏఆర్ఏకేహెచ్ అనే సంస్థ ఏర్పాటు చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం. ఆప్షన్స్: పరీక్షలు, మూల్యాంకనం, పాఠ్య ప్రణాళిక, సహపాఠ్య కార్యక్రమాలు, నిలుపుదల. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, పరీక్షలు, మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 30. లాస్ట్ క్వశ్చన్. సిపిడిని విస్తరించండి. సిపిడిని విస్తరించండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. సిపిడి అంటే కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. ఈ 30 బిట్స్లోని మీకు కరెక్ట్గా ఎన్ని బిట్స్ ఆన్సర్ చేయగలిగారు అన్నది కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.